హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వచ్చి సండే వ్లాగ్ అండి. ఇక్కడైతే పిల్లల కోసం అనేసి కొబ్బరి అన్నం అలాగే పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే కదా, కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఏం తేం కాబట్టి పన్నీరు అలాగే కొబ్బరికాయ, నిన్న కొట్టిన కొబ్బరికాయ ఉంది. ఆ కొబ్బరికాయతో అయితే ఇక్కడ కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకైతే అడిగాను, బిర్యానీ చేయనా కొబ్బరి అన్నం చేయనంటే కొబ్బరి అన్నం చేయి మమ్మీ అన్నారు. అందుకని ఇక్కడ కొబ్బరి అన్నము నేను సింపుల్గా ఈ విధంగా అయితే ఆనియన్ ఏమీ వేయకుంటే ఈరోజు కర్రీ అలాగే కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఇక్కడైతే కొబ్బరి అన్నం ఎలా చేస్తున్నాను అనేది చూపెడుతున్నాను చూడండి. ఇది విధంగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, టమాటీ వేసుకొని కొద్దిగా సాల్టు, కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక్కడ కొబ్బరి పాలు అనేవి నేను ముందే మిక్సీ పట్టుకొని సైడ్కి తీసేసుకున్నాను. ఒక లోట బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకే 2 లోటాలు కొబ్బరి పాలు అనేది వేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత కొబ్బరి పాలు ఇక్కడైతే బియ్యం వేసేసి ఇంకో స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ పన్నీర్ గ్రేవీకి అయితే మాత్రంగా ఆనియన్ వేయకుండా ఈ విధంగా అయితే మాత్రంగా పన్నీర్కి గ్రేవీ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ పన్నీర్ కూడాను ఈ విధంగా వండుకున్నాను. వీడియో అయితే మాత్రంగా ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, డైలీ రొటీన్గా వంట వ్లాగ్లో అయిపోతున్నాయి అనేసి. ఇక్కడ ఇగోండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ పన్నీర్ కూడా ఉడికిపోతుంది. ఈరోజైతే సింపుల్గా ఈ విధంగా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రంగా వంట అయితే చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా అయితే రాలేదు. అందుకని మా ముగ్గురమే కదా అనేసి పిల్లలు అడిగితే వాళ్ళు పన్నీర్ 65 చేయమన్నారు. నేను కూర పెట్టేసిన తర్వాత వాళ్ళు చెప్పారు, అందుకనేసి నైట్కి పన్నీర్ 65 చేస్తాను, ఇప్పుడైతే కర్రీ చేస్తాను అనేసి చెప్పానమాట. ఇంకా సింక్లో గిన్నెలన్నీ పడేసాను. ఇంకా ఇక్కడ కొబ్బరి అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత బాక్స్లో పెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఇవ్వడానికి వెళ్తున్నాను. చాలా వేడిగా ఉంది బాక్స్, అందుకనే ఇలా బుట్టలో పెట్టేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట. కొద్దిగా పక్క బిల్డింగ్ అనమాట, ఒక 2 బిల్డింగ్ల తర్వాత వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసిన తర్వాత కొంచెం మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా బాబాయ్ అయితే ముందే తినేసాడు, వాడికి పెట్టేసి అటు వెళ్ళాను అనమాట. ఇంకా పాప నేనైతే తింటున్నాము. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు పాపకైతే జెల్ అవన్నీ వేసేసి ఇంకా ఇక్కడైతే ఇండేషన్కి తీసుకొని వెళ్తున్నాను. లాస్ట్ డే ఇండేషన్ అండి. ఇంకా ట్యూస్డే అయితే భద్రాచలం తీసుకొని వెళ్ళాలి ఒకసారి చెకప్కి అయితే మాత్రంగాను. ఇక్కడ నెబులైజేషన్ అయితే పెడుతున్నారు. ఇక్కడ నెబులైజేషన్ పెట్టిన తర్వాత ఇండక్షన్ కూడా చేసేసారు. మా లోపలే ఈ హాస్పిటల్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ తగ్గదు అనుకుంటే భద్రాచలం రిఫర్ చేస్తారనమాట. ఇంకా రేపు సోమవారం కదా, పూజ చేస్తాననేసి ఇంకా మామిడి ఆకులు అలాగే బిల్వపత్రాలు తెంపుకొని వస్తున్నామన్నమాట. ఈ విధంగా ఇద్దరం అయితే చుట్టూ తిరుక్కొని వస్తున్నాము. మా రోడ్లు అయితే ఇలా ఖాళీగా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ టైంలో కొద్దిగా బిజీగా ఉంటాయి, ఈవినింగ్ మరి కొద్ది టైం తర్వాత బిజీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడికైతే ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా ఇవి పట్టుకొని రేపటికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొని వచ్చేసామన్నమాట. ఇంకా సింక్లో అయితే అంట్లు మధ్యాహ్నం బట్టి పడేసాం కదా, ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. వంటగది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ ఇంకా దీపం అయితే ఈవినింగ్ సంధ్యా దీపం అయితే పెట్టుకోవాలి. పిల్లలైతే ఇల్లు లేకం కంగాలు చేసేస్తారండి. సండే వస్తే చాలు బెడ్రూము కంగాలు చేస్తారు, హాలు కంగాలు చేస్తారు. ఇక్కడ ఏదోలా ఉంది, చాలా రోజులు ఎందుకు టీ తాగనేసి టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని టీ తాగేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో. అలాగే తులసమ్మ కాడ కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే సాయంత్రం అయితే పూజ అయితే అయిపోయింది. సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఇంకా మిషన్లో అయితే మాత్రంగా ఇంకా బట్టలు వేసాను. బట్టలు అయితే అవుతున్నాయి. ఒక్కోసారి మార్నింగ్ టైం వేస్తాను, ఒక్కోసారి ఈవినింగ్ టైం అనేది బట్టలు వేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ అయితే తాళ్ళు ఖాళీ లేవు, అందుకని ఇప్పుడు ఈవినింగ్ వేసాను. అలా అయితే మార్నింగ్ వేయడానికి అవుతాయి. ఈలోపే నైట్కి డిన్నర్లోకి అనేసి పిల్లలకి పన్నీర్ 65 అయితే చేస్తున్నాను. ఇంకో ప్యాకెట్ ఉంటే పన్నీర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పసుపు అలాగే సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, కార్న్ఫ్లవరు, చిన్న ఫుడ్ కలరు వేసేసి ఇక్కడైతే కొద్దిగా పెరుగు, ఒక 2 చెంచాలు పెరుగు వేసేసి మొత్తం కలిపేసి ఒక ½ అన్ అవర్ అనేది సైన్ పెట్టేశాను అనమాట. ఈ విధంగా సైన్ పెట్టేసుకున్న తర్వాత
మొత్తం ఈ విధంగా కలుపుకొని సైడ్ని పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1/2 అవర్ ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది పన్నీర్కి అనేది. ఎప్పుడు చికెన్ ఫ్రై చేసేమనేవాళ్ళు, ఈసారి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ విధంగా పన్నీర్ 65 చేయమన్నారు. అందుకని నైట్ అయితే ఇలా పన్నీర్ 65 చేశానమాట. ఇంకా ఈ విధంగా అయితే పన్నీర్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ మంచి. ఇంకా రేపు మార్నింగ్ అయితే శివ పూజ అనేది చేసుకోవాలి, 3వ వారం అనేది. ఇక్కడ ఈలోపే 3వ వారంకి కావాల్సినవన్నీ సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చేసుకొని ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇల్లంతా నైటే క్లీన్ చేసుకుని, ఎందుకంటే తెల్లవారి కార్తీక దీపాలు అనేవి వదులుతాం కదా మార్నింగ్ చీకటితోని చుక్కళ్ళకు ముందే. అందుకనేసి అయితే మాత్రంగా ఇంకా వేరం ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్లోకి అనేసి చపాతీ పిండి కలిపేసి సైడ్ని పెట్టేసి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు పెళ్ళైన కొత్తలో అయితే అంతగా ఏమీ వంటలు వచ్చేవి కాదు. ఈటీవీ అభిరుచి చూసి నేనైతే వంటలు చూసేదాన్ని. ఈరోజు చూసిన వంట రేపు ట్రై చేసేదాన్ని అనమాట. ఈ విధంగా వంటల మీద నాకు ఎక్కువ వంటల మీద అంటే ఇంట్రెస్ట్. అందుకని ఏదైనా స్పెషల్గా చెయ్యాలి అని ఒక దీంతో ముందు రోజు చూసానంటే మరుసటి రోజు పక్కాగా ట్రై చేసేదాన్ని అనమాట. అలా ట్రై చేసి మా ఆయనకైతే పెట్టేదాన్ని. ఒక రోజు నుంచి నేనేం చేశానంటే ముద్దకోవని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, నాకు తెలియపోవడం వల్ల. అది మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికల్లా చాక్లెట్లో సాగుతుంది, చికెన్ చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఆ విధంగా నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే మాత్రంగా చపాతీ పిండి అయితే కలుపుకొని ఇక్కడ ముద్దలు రౌండ్లు చేస్తున్నాను. దీంతోపాటు నేను పెళ్ళైన కొత్తలో చపాతీ చేస్తే తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగే రోజు చపాతీ చేయడం వల్ల దీనికి కావాల్సిన టిప్స్ కూడా తెలుసుకోవడం వల్ల చపాతీ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. చపాతీ అంటే ఎప్పుడు పెద్ద మంటలోనే కాల్చాలంట. నాకు అప్పుడు తెలియక చిన్న మంటలో కాల్చేదాన్ని అనమాట చపాతీల్ని. ఇంకా తెలియపడం వల్ల ఎప్పుడు చూసినా చపాతీ పెద్ద మంటలోనే కాల్చాలంట. అలా అయితే చపాతీ బాగా కుక్ అవుతుందంట. 2 వైపులా తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి. ఇక్కడైతే చపాతీలు అప్పుడైతే రౌండ్కి కూడా వచ్చేవి కాదు, సొట్టగా అమీబా ఆకారంలో వచ్చేవి అనమాట. అలా చేస్తూ ఉండగా మనకి ఏ పైన అయినా వస్తుంది అన్నట్లాగా ఇలా చపాతీ చేయడం అయితే నేనైతే నేర్చేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా మెత్తగా చేస్తానన్నమాట చపాతీలు అయితే మాత్రంగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా అత్తయ్య కూడా చపాతీలు నేను చేసినవంటే ఇష్టంగా తింటుంది, ఎందుకంటే తనకి మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనేసి. హిందీ వాళ్ళు చేసిన చపాతీలు అయితే మనము చపాతీ కర్రను తిప్పుతాము, మనము మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ, వాళ్ళు చపాతీ కర్రతో రోటీ అంతా తిరిగిపోతూ ఉంటుంది, రౌండ్గా వస్తుంది. అలా చేయాలని ఎప్పుడు బట్టి అనుకున్నా ఒక్కోసారి అలా రోటీ తిరుగుతుంది, ఇంకోసారి రోటీ అలా తిరగదనమాట. వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది ఒక అలవాట్లా ఉంటుంది. మనకు అన్నం వండినప్పుడు మెజర్మెంట్ ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఎక్కువ కుక్కర్లోనే వండుతారు అన్నం అనేది, ఈ విధంగా అనమాట. ఇంకా ఇక్కడైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను డిన్నర్లోకి అయితే మాత్రంగాను. మధ్యాహ్నం అయితే ఇంకా పన్నీర్ గ్రేవీ ఉందనమాట, పీసెస్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు వండిన 65 ఉందంటే అది కూడా నేను వాళ్ళకి మా ఫ్రెండ్కి ఇవ్వడానికి వెళ్ళేసరికల్లా వీళ్ళేకం ఖాళీ చేసేసి అదిగోండి ఇంత కొద్ది ఉంచుకున్నారనమాట. అక్కడ కనబడుతుంది కదా, అదే ఉంచుకున్నారు. ఇక్కడ చపాతీలు అయితే మాత్రంగా ఇంకా వాళ్ళు ఇందాకలే స్నాక్స్ తిన్నారు, మాకు ఎక్కువ వద్దు ఒక్కొక్క చపాతీయే కావాలన్నారు. అందుకనేసి ఇంకా 4 చపాతీలు చేసి తక్కిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ చపాతీ అలాగే గ్రేవీ కొద్దిగా రైస్ ఉన్నదనమాట, కొబ్బరి అన్నము, అలాగే పన్నీర్ 65తో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ విధంగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వంటగది అంతా చపాతీ చేస్తే మరి చెప్పక్కర్లేదు కదా, ఏకంగా కచ్చెరి బిచ్చెరిగా ఉంటుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే చలేస్తుంది, నీటిలో చెయ్యట్టాలంటే చాలా చల్లగా ఉంటుంది, కానీ పని అయితే తప్పదు కదా. ఇప్పుడు చేయకపోయినా తెల్లవారైనా మనమే చేయాలి. ఇంకా మార్నింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి అందుకని ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం అయితే మాత్రంగా ఇప్పుడు వంటగది చూపడతాను చూడండి ఎంత దినిగా ఉంటుందో. ఇప్పుడైతే మాత్రంగా వంటగది మొత్తం క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇంకా వంటగది అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే మాత్రంగా చూడండి, ఇప్పుడైతే వంటగది అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఇల్లంతా ఒత్తేసుకున్నాను. మార్నింగ్ దీపాలు వదులుతాను కాబట్టి బయటని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే అంట్లన్నీ కడిగేసి పొయ్యి అంతా కడిగేసుకొని క్లీన్ అయితే చేసేసుకున్నాను. మన వీడియోని
నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.